అసలు అంగం పైన అంటే పెన్నిస్ పైనున్న స్కిన్‌ని ఫోర్‌స్కిన్ అంటాం. అసలు ఆ ఫోర్‌స్కిన్ అనేది వెనకలకి రాకుండా ఇబ్బంది పెడితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కాంప్లికేషన్స్ ఉంటాయని తెలియజెప్పడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. సో, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో, టు స్టార్ట్ విత్ అసలు అందరికీ మగవారికి పెన్నిస్ పైన ఉన్న కవరింగ్‌నే మనం ఫోర్‌స్కిన్ అంటాం. ఇప్పుడు ఫోర్‌స్కిన్ అనేది జనరల్లీ మనకు వెనకలకి, ముందరికి ఫ్రీగా వస్తూ ఉండాలి. కానీ ఎవరికైతే అంటే హెడ్ ఆఫ్ ద పెన్నిస్ అంటే ముందరున్న బుల్లెట్ అనేది ఎక్స్‌పోజ్ కాకుండా ఎవరికైతే ఫోర్‌స్కిన్ రాకుండా ఉంటుందో వారికి మనకు టైట్ ఫోర్‌స్కిన్ అని అనడం జరుగుతుంది. సో, ఈ టైట్ ఫోర్‌స్కిన్‌కి గల కారణాలు ఏంటి అని చూసుకున్నట్లయితే ఈ టైట్ ఫోర్‌స్కిన్ 2 టైప్స్ ఆఫ్ పేషెంట్స్‌లో జరగొచ్చు. ఒక టైప్ ఆఫ్ పేషెంట్స్‌ని ఫిమోసిస్ అంటాం. అంటే వాళ్ళకు పుట్టుక నుంచే చిన్నప్పటి నుంచే ఫోర్‌స్కిన్ అనేది టైట్‌గా ఉన్నట్లు అన్నట్టు. కానీ పుట్టినప్పటి నుంచి బాగా ఉంది. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం చేంజెస్ జరిగి ఆ ఫోర్‌స్కిన్ మాత్రం వెనకలకి రాకపోతే అది ఇంకొక కేటగరీ ఆఫ్ పేషెంట్స్ అంటాం. వారిని బెల్నైటిస్ ఆర్ బెల్నోపాస్టైటిస్ గ్రూప్ అంటాం. ఫస్ట్ కారణం ఏదైనా టైట్ ఫోర్‌స్కిన్‌లో ఎటువంటి కాంప్లికేషన్స్ ఆర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని చూసుకుంటే, ఫస్ట్ సైడ్ ఎఫెక్ట్ ఈజ్ క్లీనింగ్‌లో కాంప్రమైజ్ అవ్వడం. అంటే ఏంటి? జనరల్లీ కూడా మనకు ప్రతి ఒక్కరు స్నానం చేసేటప్పుడు స్కిన్ అనేది వెనకలకి లాక్కొని హెడ్ ఆఫ్ ద పెనిస్ అంటే మనకు ముందరున్న బుల్లెట్ పైన ఉన్న సెక్రీషన్స్ అన్నిటిని ఆర్ వైట్‌గా ఏదైతే చేరుతుంటుందో అది క్లీన్ చేసుకోవడానికి వీలుగా అవుతూ ఉండాలి. కానీ ఎవరికైతే అసలు ఈ బుల్లెట్ అనేది ఎక్స్‌పోజ్ కాక ఫోర్‌స్కిన్ అసలు వెనకలకి రాలేకుండా ఉందో, సో, క్లీనింగ్ దగ్గర కాంప్రమైజ్ అనేది జరుగుతుంది గాబట్టి, వారికి పరిశుభ్రత పరంగా అంటే హైజీన్ పరంగా, క్లీనింగ్ పరంగా ఇబ్బందులు జరగొచ్చు. ఈ క్లీనింగ్ పరంగా మాత్రమే కాకుండా నెక్స్ట్ వచ్చే ఇబ్బంది ఏంటి అంటే సెక్షువల్ ఇంటర్‌కోర్స్ ఆర్ ఆడవారితో కలిసినప్పుడు వచ్చే ప్రాబ్లమ్ గురించి. సో, వీరిలో ఏమేం ప్రాబ్లమ్స్ జరగొచ్చు అని జూసుకుంటే, జనరల్లీ ఏమవ్వాలి, వన్స్ జనరల్ ఇంటర్‌కోర్స్‌లో ఏం జరుగుతుంది, అంగం గట్టిపడిన తర్వాత అంటే పెన్నిస్‌కి ఎరెక్షన్ అనేది వచ్చిన తర్వాత చిన్నదిగా ఉన్న పెన్నిస్ కాస్త పెద్దదవుతుంది. సో, ఆ టైంలో జనరల్లీ ఏం జరగాలి, ముందర ఉన్న ఫోర్‌స్కిన్ అంతా వెనకలకి వచ్చేసి హెడ్ ఆఫ్ ద పెన్నిస్ ముందరికొచ్చి హెడ్ ఆఫ్ ద పెన్నిస్ అనగా ముందరున్న బుల్లెట్ అంతా ఎక్స్‌పోజ్ అవ్వాలి. కానీ వీరిలో ఏమవుతుంది, టైట్ ఫోర్‌స్కిన్ ఉన్నవారిలో మనకి ఈ టైట్ ఫోర్‌స్కిన్‌లో గూడా రకరకాల కేటగరీస్ ఉంటాయి. అంటే కంప్లీట్‌లీ మూసుకుపోయిందా? కొంతవరకు మూసుకుపోయిందా? లేదు ఎరెక్షన్ లేనప్పుడు అంటే అంగం గట్టిపడనప్పుడు ఏమో చర్మం ఈజీగా వెనకాలకొస్తుంది. అట్ ద సేమ్ టైమ్ అదే చర్మము గనుక అంగం గట్టిపడినప్పుడు అంటే ఎరెక్షన్ ఉన్నప్పుడు మాత్రము ఫోర్‌స్కిన్ రాక ముందరికి వెనకలకి ఫ్రీగా రాకపోయే కేటగరీ గూడా ఉంటుంది. సో, కొందరికి అస్సలు బుల్లెట్ అనేది చూడలేరు. ఆర్ కొందరు బుల్లెట్ పైన మనకు యూరిన్ ఎక్కడి నుంచైతే వస్తుందో అది మాత్రమే చూడగలరు. ఇంకొందరు హెడ్ ఆఫ్ ద పెనిస్‌లో సగం అంటే బుల్లెట్‌లో సగం వరకు చూడగలరు. అండ్ కొందరు కంప్లీట్‌లీ చూడగలరు. సో, డిపెండింగ్ ఆన్ ద కేటగరీ మనకు సిట్యుయేషన్ అనేది మారుతూ ఉంటుంది. సో, కారణం ఏదైనా ఇప్పుడు మనకు సెక్షువల్ ఇంటర్‌కోర్స్‌లో అంగం గట్టిపడినప్పుడు, ఎరెక్షన్ వచ్చినప్పుడు ముందరున్న బుల్లెట్ అంటే హెడ్ ఆఫ్ ద పెనిస్ కంప్లీట్‌లీ ఎక్స్‌పోజ్ అయిపోయి, మనకు ఫోర్‌స్కిన్ అంతా వెనకలకి వచ్చి వెనకలే ఉంటే అది ఏం ప్రాబ్లమ్ లేనట్టు. బట్ అట్ ద సేమ్ టైమ్ పేషెంట్‌కి ఒకవేళ ఎరెక్షన్ వచ్చినప్పుడు అసలు ఫోర్‌స్కిన్నే వెనకలకి రావట్లేదు. ఆర్ ముందరున్న బుల్లెట్ అసలు ఎక్స్‌పోజే అవ్వట్లేదు. బయటికే కనపడట్లేదు. లేదా ఫోర్‌స్కిన్ ఏమో వెనకలకొచ్చింది. బుల్లెట్ ఎక్స్‌పోజ్ అయింది. కానీ ఫోర్‌స్కిన్ మాత్రం టైట్‌గా ఉరితాడులాగా టైట్‌గా బిగించుకున్నట్టు ఇబ్బంది పెడితే మాత్రం వారికి టైట్ ఫోర్‌స్కిన్ అనేది ఉన్నట్టే అండ్ ఇబ్బంది పెడుతున్నట్టే. సో, ఎగ్జాక్ట్‌లీ మనకు సెక్షువల్ ఇంటర్‌కోర్స్‌లో మనం డిస్కస్ చేసుకున్నట్టు బుల్లెట్ అనేది మనకు ఎక్స్‌పోజ్ అవ్వాలి. ఫోర్‌స్కిన్ అనేది వెనకలకవ్వాలి. ఎవరికైతే ఇది కావట్లేదో వారిలో సెక్షువల్ ఇంటర్‌కోర్స్ అప్పుడు మనకు కొంచెం ఇబ్బంది పడొచ్చు. ఇబ్బంది అంటే ఏంటి, సెక్స్ చేయలేరు అని కాదు గానీ సెక్స్ చేసేటప్పుడు కొందరికి రాపిడి వల్ల పెర్ఫార్మెన్స్‌లో ఇబ్బంది పడ్డము, లేదా అంగం టైట్ అయిపోయినప్పుడు ఆర్ ఈ ఫోర్స్‌కినే మనకు టైట్‌గా ఉరితాడుగా కాజ్ చేసినప్పుడు మాత్రము ఇబ్బంది అవుతూ ఉంటుంది. బట్ మెయిన్ పాయింట్ ఏంటి అంటే హెడ్ ఆఫ్ ద పెనిస్ అనగా బుల్లెట్ అనేది సెక్షువల్ ఇంటర్‌కోర్స్ అప్పుడు ఎక్స్‌పోజ్ అవుతూ ఉండాలి. సో దట్ ఫ్రిక్షన్ ఫ్రీగా మనకుండడానికి. సో, హైజీన్ పరంగా కావచ్చు, సెక్షువల్ ఇంటర్‌కోర్స్ పరంగా కావచ్చు, ఇవి కాకుండా ఇంకేమేం కాంప్లికేషన్స్ తీయొచ్చు ఎస్పెషల్లీ నేను చూసుకుంటే మెయిన్‌లీ ఫిమోసిస్ చిన్నప్పటి నుంచి ఎవరికైతే ఉంటుందో, వారికి అసలు ఇప్పటి వరకు బుల్లెట్ అనేది ఎక్స్‌పోజ్ కాకపోతే మాత్రం, ఇంకొక అధెషన్స్ అనే తీవ్రమైన కాంప్లికేషన్స్‌కి దారి తీయవచ్చు. ఈ అధెషన్స్ అంటే ఏంటి అని చూసుకున్నట్లయితే, సపోజ్ మనలో ఎవరైనా పోస్ట్ ఆఫీస్‌కెళ్ళాము.
మన పోస్ట్ ఆఫీస్‌లో స్టాంప్ అతికించడానికి చుట్టుపక్కల గమ్ వెతికాము. బట్ గమ్ ఎక్కడ కనపడకపోతే మనం ఏం చేస్తాము, చుట్టుపక్కల ఏది స్టాంప్ ఉందంటే ఆ స్టాంప్‌కి మనమే నాలుక పైన ఉన్న ఎంగిలిని అంటించి స్టాంప్‌ని అతికించడం జరుగుతుంది. సో, ఇప్పుడేంటి, సలైవా అనేది జనరల్లీ గమ్‌లాగా కాదు. కానీ స్టాంప్‌కి అతికించడానికి ఇదే గమ్‌లాగా పనిచేస్తుంది. అంటే మన బాడీ సెక్రీషన్స్ మనకు కొద్దో గొప్పో తెలిసో తెలియక మనకు గమ్‌లాగా పనిచేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇప్పుడు మనం ఫిమోసిస్‌లో ఏమవుతుంది అని చూసుకుంటే, ఏ విధంగా అయితే చర్మం పైన చెమట అనేది వస్తుందో, అదే విధంగా ప్రతి ఒక్కరికి అంగం పైన స్కిన్‌కి కింద అంటే పెన్నిస్‌కి, ఫోర్‌స్కిన్‌కి మధ్యలో వైట్ సెక్రీషన్స్ చెమట లాంటివి వస్తూనే ఉంటాయి. దాన్నే స్మిగ్మా అని అనడం జరుగుతుంది. సో, స్మిగ్మా రావడం అంటే ఈ వైట్ అనేది రావడం, ఏర్పడడం అనేది నార్మలే కానీ, బట్ ఎప్పుడైతే మనం దాన్ని క్లీన్ చేసుకోలేకపోతున్నామో, అప్పుడు అది ఇబ్బందికి దారితీస్తుంది. ఈ టైట్ ఫోర్‌స్కిన్ ఆర్ ఫిమోసిస్ ఆర్ బెల్నైటిస్ ఉన్న వారిలో ఎవరికైతే ఫోర్‌స్కిన్ అసలు వెనకాలకి రాలేకుండా ఉందో, సో, పెన్నిస్‌కి, ఫోర్‌స్కిన్‌కి మధ్యలో ఏవైతే జమ అవుతున్నాయో, పూలప్ అవుతున్నాయో, ఆ కుళ్ళు పదార్థాలన్నిటిని ఎప్పుడైతే క్లీన్ చేసుకోలేకపోతున్నామో, అవేమైతాయి, ఆ సెక్రీషన్స్ అనేవి చాలా రోజులు అక్కడే ఉంటే, మనకు అప్పుడు అవి చర్మానికి అండ్ పెన్నిస్‌కి, చర్మానికి మధ్యలో ఒక ఫెవికాల్ బాండింగ్ లాగా వచ్చేసి, ఆ 2 అతుక్కుపోయే కాంప్లికేషన్ గూడా జరుగుతుంది. దాన్నే అధెషన్స్ అంటాం. మనకి లోపల క్లీన్ చేసుకోలేకపోయిన సెక్రీషన్స్ కూడా మనకు పెన్నిస్‌కి, ఫోర్‌స్కిన్‌ని అతికించుకునేలా చేస్తాయి. అలా అతికించిన పక్షంలో సర్జరీ టైంలో మనకు కొంత ఇబ్బందికి దారితీస్తూ ఉండొచ్చు. నెక్స్ట్ తీవ్రమైన అండ్ మోస్ట్ చెప్పుకోదగ్గ కాంప్లికేషన్ విచ్ ఈస్ వెరీ రేర్ ఏంటి అంటే, ఎవరిలో అయితే ఈ కుళ్ళు పదార్థాలు క్లీన్ చేసుకోక సంవత్సరాలు అలానే వైట్ డిశ్చార్జ్ అవుతున్నా, ఇబ్బంది పెడుతున్నా, ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారో ఆ కుళ్ళు పదార్థాలు లోపలే చేరిపోయి కొందరిలో మాత్రం అదే క్యాన్సర్‌కి దారితీసే ఛాన్సెస్ గూడా ఉంటాయి. సో, ఇదే ఏ విధంగా మనం ప్రూఫ్ ఏంటి అంటే, ప్రపంచవ్యాప్తంగా మనం ఈ పెన్నిస్ క్యాన్సర్ అంటే అంగానికి ఎవరికైతే క్యాన్సర్ వస్తుంది అని చూసుకున్నట్లయితే, ప్రపంచంలో ఎవరికి రాదు అని ఎవరికి తేలింది అంటే, ఎవరికైతే ఆల్రెడీ సుంతి ఆపరేషన్ జరిగిపోయిందో, అంటే ముస్లిమ్స్‌కి కావచ్చు, జూయిష్ పీపుల్‌కి కావచ్చు, చిన్నప్పుడే సుంతి ఆపరేషన్ అనేది చేస్తారు కాబట్టి, ఈ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్‌లో మనకు క్యాన్సర్ అసలు రాదు అని తేలడం జరిగింది. సో, మీలో ఎవరికైనా టైట్ ఫోర్‌స్కిన్ ఉందా లేదా గమనించుకోండి. ఒకవేళ టైట్ ఫోర్‌స్కిన్ ఉంది అంటే మాత్రము ఎటువంటి డౌట్స్, టెన్షన్స్, భయాలు పెట్టుకోకుండా చాలా చిన్న ప్రొసీజర్‌తో ఒక 5-10 మినిట్స్ ప్రొసీజర్ ద్వారా మనకు ఒక 2-3 అవర్స్ టైమ్ ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకు పర్మనెంట్‌లీ ఈ బాధలన్నీ తీరిపోయినట్టు అవుతాయి. సో, ఇదంతా విన్నాక మీకు ఫోర్‌స్కిన్ గురించి అండ్ టైట్ ఫోర్‌స్కిన్‌లో ఫిమోసిస్ అండ్ బెల్నైటిస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ గురించి ఐడియా వచ్చిందని ఆశిస్తున్నాము. మీలో ఎవరికైనా ఫర్దర్ డౌట్స్ ఉన్నాయి, హైదరాబాద్ రావాలనుకుంటున్నారు అంటే, నా పేరు డాక్టర్ అభిలాష్. ఐ విల్ బి అవైలబుల్ అట్ కొండాపూర్ అండ్ హైటెక్ సిటీ. సో, కిందిచ్చిన హెల్ప్ లైన్ నంబర్‌లో మీరు కాంటాక్ట్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. థాంక్ యూ.